తండ్రి యేసుప్రభువారి నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. చివరి నాడు ప్రభా విడుదల క్షేమం కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి గ్రామ పాఠశాల వేవేశ్వరుడిని స్తోత్రం చెల్లిస్తున్నాం. విడుదల రక్షణ కొరకై వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకై మీకు ఆశ్రయించినటువంటి మార్గం ఆలోచన కొరకే స్తోత్రం. లేసంలో ప్రభావ బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నారు. వాళ్ళని విడరించి ఇక్కడ మాట్లాడవచ్చు. ఎవరి బిడ్డలు ఎవరి మరులాగా నేను సేవించలాగా ఎరుగులాగా నామని శ్వాసించలాగా కొంచెం ప్రభావానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వాళ్ళని విడరించి అట్లా మీకు మొదలస్తరికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కనికరము వీళ్ళ చాలా ఉన్నతమైనది. దేవుడు ఎంతగానో మేము ప్రేమిస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది. ఈ సెలవు దినాల్లో ఏ ఇబ్బంది లేకుండా మీ రక్షణార్థమై మీ ఆత్మక్షేమ కొరకై మరి పేరకలో దేవదాసులు పెద్దలు సంఘం అంతా కూడా కొన్ని దినాలు ప్రార్థన చేసి ప్రయాసపడి సమర్పించుకొని త్యాగంతో వారు అనగా మీకు ఏర్పాట్లన్నీ చేసినారు. అర్థమవుతుందా? విషయాన్ని గమనించాలి. ఒకేదో పిక్నిక్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు ఈ బీపీఎస్. అర్థమవుతుందా? ఏదో గుడికి వెళ్తాం కదా, ఒక రోజు 2 రోజులు వెళ్తాం కదా, అట్లా ఏదో వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం కదా, అది కాదు. మీ జీవితాలకి మీ భవిష్యత్తులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు అయ్యాయి. ఎందుకంటే నేను ఎరగలుగుతా. నేను కూడా మీ అంత వయసులో నేను క్యాంపులో రక్షిస్తున్నాను. పరిమాణ క్యాంప్లో ఆ జీవితాన్ని మార్చుకున్నాను, మానుకున్నాను, దేవుని పిలుపొందుతున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. అంటే మాలాగా పిలుపొందమని మీరు సేవ చేయనటువంటిది కాదు. రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతిని మర్చిపోకూడదు. ఈ సంగతులను ప్రతి మెయిన్ లెసన్లో, ప్రతి క్లోజింగ్ లెసన్లో, ప్రతి గ్రూప్లో కూడా వినియోగంతో విధేయతతో ఆత్మీయ జీవితానికి అందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమయం అస్సలు వృధా చేసుకోవాలి. ఎందుకంటే వయసు అలాంటిది. రెండోదిగా వస్తున్న వాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తున్నాడు యేసుప్రభువు. ఎప్పుడు మనం మొదలు పెడతామో మాకు తెలియదు, ఎప్పుడు ప్రవస్తాడో తెలియదు. ఈ యవన జీవితమును, ఈ భవిష్యత్తును యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో పెట్టగలిగితే, ఈ యవన జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే లోకంలో మిమ్మల్ని మించిన వారు ఉన్నారు. అది ఎక్కడైనా కాదు. అంతటి వారిని చేయాలనేటువంటిదే చేయాలనుకునేటువంటి ఆలోచన. అర్థమవుతుందా? మీలో అనుకునేటువంటి ఆప్యాయత, అనుకునేటువంటి ప్రేమ ఎందుకు చూడండి. ఈ సంగతులను దయచేసి జ్ఞాపెట్టుకోండి. మనం ఈరోజు ఒక చిన్న పాఠం చూద్దాం. ఈరోజు మన పాఠం ఏంటంటే ఈ మెయిన్ లెసన్లో యేసు ప్రభువు అద్భుతములు చేయట. యేసు ప్రభు ఎవరంటే ఆయన అద్భుతములు చేసేటువంటి దేవుడు. అది భౌతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఇన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచికలు, మహత్కార్యములు చేసి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఏంటంటే తన వైపు మళ్లించుకునేటువంటి వాడు. అది అనుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణం. అద్భుతములు, సూచికలు, మహత్కార్యములు ఇవన్నీ చేసి మనుషుని అనగా పాపం నుండి, శాపం నుండి, చీకటి నుండి, అంధకారం నుండి, దుర్గంధం నుండి ఆయన
విడిపించి విమోచించి తన వైపు మళ్లించుకోవడానికి యేసుప్రభువు ఇష్టపడేటువంటి దేవుడు. ఎంత మంచి దేవుడు చూడండి. మీకు ఒక ప్రశ్న ఈ మధ్యాహ్నం, మీరు ఎంతమంది నిజంగా యేసుప్రభువుని అంగీకరించిన ఒకసారి చర్చించండి. ఒకటి మీరు ఎన్ని సంవత్సరాలు వెనకకు రావాల్సి, ఇద్దరు ముగ్గురు, ఎన్ని సంవత్సరాలు మీరు వెనకకు రావాల్సి బీబీఎస్కి? మీరు మందిరాలకు వెళ్తున్నారు కదా, మీకు అక్కడక్కడ మందిరాలు ఉన్నాయి కదా, స్థానికంగానే ఏర్పడగానే ఉన్నాయి కదా, మీకు సేవకులు ఉన్నారు కదా, కూడులు జరుగుతున్నాయి కదా, వాక్యం వినిపించబడుతుంది కదా, వాక్యం వింటున్నారు కదా, మీ చేతిలో దేవుని గ్రంథం ఉంది కదా, మరి ఎందుకు మీరు రక్షించబడలేదు? ఏ చదువు పూర్తి కాలేదన్నా, లేకపోతే ఇంకా పెళ్లి కాలేదన్నా, ఉద్యోగం రాలేదన్నా, సరే ఇప్పుడే ఎందుకు ఎవరి కాలంలో కొంత వయసు వచ్చినాక రక్షించబడడంలే, అప్పుడు ప్రభువుని అంగీకరిద్దాంలే, ఇప్పుడే ఈ చిన్న వయసులో ఎవరి జీవితంలో ప్రభువుని అంగీకరిస్తే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇదంతా మనం ఉండలేమని చెప్పేసి ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చెప్పండి. జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యంలో ప్రభువు చేయాలనుకుంటే, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే, అత్యున్నటువంటి దానంలో దిగించాలనుకుంటే, నీ ఆలోచన లేకపోతే నీకున్నటువంటి శరీర సంబంధమైన స్థితిగతులు, నీకున్నటువంటి జ్ఞానం అస్సలు సరిపోదు. అర్థమవుతుందా? అసలు సరిపోదు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రభుకి నువ్వు విధేయత చూపించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రభుని సేవించగలుగుతావో, ప్రభు పర సంబంధమైన జ్ఞానం ఇచ్చి ఉండేటువంటి స్థలంలోనే, అది కాలేజీలోనైనా, హాస్టల్లోనైనా, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, ఎక్కడైనా కూడా నేను అధికంగా ప్రభు పాడుకుంటాడు. ఆ స్థితి మర్చిపోగలను. అయ్యో ప్రభుని అంగీకరిస్తే చాలా కష్టమేమో కదా అనుకోకు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వ్యతిరేక పదాలు తెలుసు కదా మనకి, వ్యతిరేక పదాలు, నానార్థ పదాలు అని తెలుసు కదా. ధన్యులు, దాని వ్యతిరేక పదం ఏంటి చెప్పండి అమ్మా. ధన్యులు వ్యతిరేక పదం ఏంటి? దానికి అర్థమైంది కానీ చెప్పట్లే, నమ్ముతున్నారు కొంతమంది. ధన్యులు వ్యతిరేక పదం ఏంటి? దరిద్రులు. అవునా? ఎవరు దరిద్రులు చెప్పాలి. ఎవరు దరిద్రులు? అంగీకరించిన వారి దరిద్రులు. అర్థమవుతుందా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ దేవుని తమకు దేవుడుగా చేసుకోకపోతే ఎవరు వాళ్ళు? మరి ఎంతకాలంలో అంటుకుంటూ చెప్పు, ఎంతకాలంలో అంటుకుంటూ చెప్పు. ఇప్పటికే దాదాపు 20 సంవత్సరాలు దాదాపు వచ్చేసినాయి, 25 సంవత్సరాలు దాదాపు వచ్చేసినాయి. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి. నేను కూడా దాదాపుగా ఒక 22-20 సంవత్సరాలు రక్షించమన్నా, అప్పుడు రక్షించమన్న తర్వాత ప్రభు ఉన్నతమైన ప్రేమను తెలుసుకొని నా జీవితంలో ఈ సంవత్సరం నేను వృధా చేస్తానని చెప్పేసి బాధపడ్డా. చిన్న వయసులో రక్షించబడింటే ఇంకా బాగుండేది కదా అని అనుకున్నా. చిన్న వయసులో రక్షించబడింటే ఇంకా ప్రభుత్వం చేసేవాని కదా అనుకున్నా. మీకు అలాంటి ఆలోచన లేదు కదా. చదువుకోండి, మంచిదే కాదని కాదు, చదువుకోవడం మంచిదే కాదని కాదు. ఇక్కడ ప్రభు కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఈ అద్భుతాల ద్వారా, ఈ సూచికల ద్వారా, చదువుల ద్వారా, ఉద్యోగం ద్వారా, ఆస్తుల ద్వారా, అంతస్తులతో రక్షణ కలగదు, పరలోక ప్రవేశం కలగదు. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకపెట్టుకోండి. ఎన్ని చదువులు చదివినా, నువ్వు ఏ దేశానికి, నువ్వు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నీకెంత ఉన్నతమైన స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ కూడా నీకు పరలోక ప్రవేశము దొరకదు. ఈ విషయానికి జ్ఞాపకం పెట్టుకో. కానీ ఎట్లా దొరుకుతుంది? మనం ఎట్లా పరలోక ప్రవేశం మనం పొందగలుగుతాం? ఎట్లు ప్రభు మనకు ఇవ్వగలుగుతాడు? ఎట్లు దాన్ని మనం సంపాదించగలుగుతాము? అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని విని దేవుడు మనతో మాట్లాడినప్పుడు, పాపలేదు పశ్చాత్తాపం అన్నప్పుడు, మన పాపములు క్షమించమని మనకు నిశ్చయత కలిగినప్పుడు, మన పేరు జీవగ్రంథంలో రాయబడినప్పుడు మనకు పరలోక ప్రవేశం దొరుకుతుంది. ఈ ఆధిక్యతలోనికి రండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు? ఇప్పటికే ప్రభు చెప్పినటువంటి సంగతులన్నీ నెరవేర్చాలి.
ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీ కొరకే. నా బిడ్డ బెరంగాలు ఇంకా రక్షించడం లేదు, ఓకే ఆఖరికి వచ్చి వెళ్తుంది. నేను వచ్చినాను అనుకో, ఏమైతుంది? విడబడుతుంది. నేను వచ్చినాను విడబడతారు. కానీ నేను దేవుని శాంతం చూపుతున్నాడు ప్రభు. ఎంత దైగలతో దేవుడు చూడండి. కానీ ఆ దైగల దేవుడిని అట్లా ఊరికి నేను నిలబడి పెట్టదు. నిరంతర గృహంలోనికి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎవరి జీవితంలో అది నీకు చాలా ఆశీర్వాదం కలుగుతాయి, అది నీకు చాలా క్షేమం కలుగుతుంది, మేలు కలుగుతాయి. అది భౌతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అది ఎంతైనా కూడా మేలు కలుగుతాయి. ఒక మాట చూడండి, ఇక్కడ లూకాసు సువార్తలో అనగా ప్రభావం చేసే ఒక అద్భుతం ఉంది. లూకాసు సువార్త 8వ అధ్యాయంలో ఒక అద్భుతం ఏం చేస్తున్నాడంటే ఆయన 8వ అధ్యాయం అనగా 27 నుంచి 20 వరకు కొన్ని మాట్లాడే మొట్టమొదటి అద్భుతం ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆయన సముద్రం మీద వెళ్తున్నప్పుడు, శిశువులు అందరూ వెళ్తున్నప్పుడు అనగా అక్కడ భయంకరమైన గాలి లేకపోతే ఇవన్నీ కూడా వీక్షినప్పుడు శిశువులు ఉన్నారు, ప్రభువాన్ని శిశువులు లేకున్నారు. అప్పుడు ఆయన నీటిని గాలిని సముద్రంలో ఏం చేసినాడు? అణిసివేసినాడు. గతించిన అవన్నీ కూడా ఏమైపోయినవి? నిమ్మలమైపోయినాయి. ఏమైపోయినవి? గాలి, సముద్రము, నీరు ఇవన్నీ ఏమైనవి? కానీ అవి దేవుని మాట వింటున్నాయి కదా, దేవుని మాట వింటున్నాయి. లేచి ఒకసారి ఆయన గతించిన అవన్నీ నిమ్మలమైపోయినాయి. మనం సండే స్కూల్ నుంచి నేను ఉన్న మాటలు ఎప్పటి నుంచి? సండే స్కూల్ నుంచి. మా మమ్మీ సండే స్కూల్ టీచర్, మా డాడీ పరిచయకి వెళ్తాడు, మా మమ్మీ పరిచయం చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉన్నా, కానీ ఎక్కడో మాట మనము వినట్లే. గాలి వింటుంది, సముద్రం వింటుంది, నీరు వింటుంది, ఆ భూమి వింటుంది. ఎవరి మాట వింటుంది? యేసయ్య మాట వింటుంది. మనం వింటున్నామా? మనం వినట్లేదు. ప్రయాస ఎందుకోసం? ఈ 5 రోజులు ప్రయాస ఎందుకోసం? ఎంతమంది టీచర్స్, ఎంతమంది సేవకులు, ఎంతమంది పరిచారకులు, ఎంతమంది వాలంటీర్స్, ఆధునిక శుభ్రపరిచే వారు, వంట చేసేటువంటి మార్కెటింగ్ లేటువంటి వారు, మీకు ఏ కొత్త లేకుండా టయానికి సిద్ధపరిచేటువంటి వారు. ఎందుకు ఇదంతా కూడా? మీరేమో వారికి మనం ఫీజులు ఇస్తున్నారా? మీరే మిమ్మల్ని మనం అడుగుతున్నారా? ఎందుకు ఇదంతా కూడా? దైవమైనటువంటి ప్రణాళిక మీడలో ఉంది. కానీ నేను దేవుడి రీతికి ఏర్పాటు చేసినాడు. కనుక సముద్రం మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా ఉన్నారు, నిద్రపోతున్నాడు యేసయ్య అనగా అంత భయంకరంగా పోతున్నప్పుడు ప్రభు అని లేపినప్పుడు ఆయన ఏం చేసినట్టు వాటిని గతించినప్పుడు అవన్నీ కూడా ఏమైపోయినవి? నిర్మాణమైపోయినవి. కనుక అవన్నీ కూడా యేసయ్య మాట ఏంటంటే మనకి ఏమైంది అర్థమవుతుంది. రెండోది చూడండి, ఒక మాట చూద్దాం. మనం ఇక్కడ ఇది లూకాసు సువార్తలో కూడా ఒక మాట చూస్తాం. 5వ అధ్యాయంలో ఒక మాట్లాడు. సముద్రంలో ప్రభావం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటిది ఏంటంటే, అక్కడ చూస్తే ఏం జరిగిందంటే విశాలమైనటువంటి చేపలు పడుట. కనుక ప్రభు లేకుండా సొంత ఆలోచనతో, సొంత సిద్ధతులతో మనుషులు ఎన్ని విధాలుగా ప్రయాసపడినప్పటికీ కూడా, ఎన్ని విధాలుగా లేకపోతే వారు క్రైమ్ చెల్లించినప్పటికీ కూడా ఏమీ దొరకమనే సంగతిని అనగా ప్రభు జ్ఞాపకం చేసుకొచ్చినాడు. కనుక ఆయన విస్తారమైనటువంటి దీవుల చేత ఆయన నింపాలంటే, మనం నింపబడాలంటే మనం ప్రభు మాట వినుట అది మనకి ఎంతైనా కూడా క్షేమమైన సంగతి మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైతే వారు ఆయన మాట చొప్పున వారు వలలు వేస్తూ వచ్చినారో విస్తారమైనటువంటి చేపలు పడినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి దీవుల చేత మనల్ని కూడా ప్రభు నింపాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఆయన మాట వినేటువంటిది మనం నేర్చుకోవాలి. కానీ ఈ అద్భుతములు సాధారణమే, భూమి మీద యేసయ్య జరిగించేటువంటి సాధారణమే. అంటే ఈ యొక్క పాఠం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అద్భుతములు సూచనల ద్వారా పరలోక రాజ్యం దొరకదు. ఏం దొరకదు? అద్భుతాలు సూచక్రియలు మహత్కారముల ద్వారా ఏం దొరకదు? పరలోక రాజ్యం దొరకదని. ఇది నాలో చాలా మంది దేని కలపడమన్నారు, దేని దగ్గర పరుగు తీస్తున్నారు, ఎక్కడికెక్కడికి గుంపులుగా వెళ్తున్నారు.
దేనికోసం చెప్పండి? అద్భుతాలు జరగాలి, ఇంకా సూచికలు జరగాలి, ఇంకా స్వస్థతలు జరగాలి. వారికి రక్షణ మార్గం అక్కర్లే, పాపక్షేమం వారికి అక్కర్లే. వాళ్ళు అడగండి, అలాంటి వారు అడగండి, నువ్వు రక్షించమన్నావు అని అడగండి, చెప్పలేదు వారు. ఆ స్థలంలో పోయిన 18 సంవత్సరాలు ఒకసారి పిలవండి. 18 సంవత్సరాలు ప్రతి ఉదయకాలం 4 గంటలకే వెళ్తాడు బండి వేసుకొని, దాదాపు ఒక 30 కిలోమీటర్లు వెళ్తాడు. మళ్ళీ ఆయనకు బీడలు పట్టుకోలేదు, మందులు పట్టుకోలేదు. రక్షించమన్నామంటే ఏం లేదు తన జీవితంలో చెప్పేది. ఇది నాలో మనసులు కోరుకునేటువంటిది ఆశ్చర్యకారులు, సూచికలు, మహత్కారములే, అద్భుతములే. రక్షించమన్నామంటే ఏమీ లేదు. కనుక ఈ అద్భుతాల ద్వారా, సూచికల ద్వారా మనుషులకి ఏమాత్రం రక్షణ కలగదు, రక్షణ దొరకదు. వీడి ద్వారా మనుషులు వెళ్ళలేడు, వీడి ద్వారా మనుషులు ఏమాత్రం కూడా వెళ్ళలేడు. కానీ మనుషులు వీటిని ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఆశిస్తున్నారు. వీటి కోసం ఎక్కువగా మనుషులు పరుగు తీస్తున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యతగా ఆత్మరక్షణ మనకి ఎంతో కూడా ప్రాముఖ్యమైన. ఏ రక్షణ మనకు? ఆత్మరక్షణ. కానీ నీ ఆత్మ రక్షించుకున్నావా? నీ ఆత్మ రక్షించుకున్నావా? అగ్ని ఆరదు, ఏ కావాలన్నా పురుగు అంటే ఏ పురుగు? మనమే. బయట ఉన్న పురుగు కాదు, ఏ పురుగు? మనమే. పురుగు చాలు. కనుక దుస్థితిలోనికి వెళ్ళిపోకుండా నిమిత్తమే యేసుప్రభువు దగ్గరికి వచ్చే ప్రభావాన్ని కరుణించవా అంటే ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర లేదు. 7 వారాలు, 5 వారాలు, 10 వారాలు ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర లేదు. స్థానికంగా మందిరానికి వస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు, మన మధ్యలో ప్రభు చూపించినప్పుడు వెంటనే ప్రభావాన్ని కరుణించవా అంటే ప్రభు ఏం చేస్తాడు? ఆయన కరుణించగలుగుతాడు. ఆయన కరుణగల దేవుడు, దయగల దేవుడు. ఆయన అంత మంచి దేవుడు యేసు ప్రభు. ఏనాడు నీతో ప్రభు మాట్లాడలేదా? ఏనాడు కూడా లేదా ప్రభు నాతో మాట్లాడవా, బలితులు చూపించమని అనలేదా? చూడండి, లోకంలో ఎందరో వైద్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోతే మనం భోగమునే మనం ఫీల్ చేయించాలి. యేసు దగ్గరికి వచ్చి ఏం చేయించాల్సిన అక్కర పరమ వైద్యుడు. నీ శరీర సంబంధమైన రోగమును, నీ భౌతిక రోగమును, మూడోదిగా నీ పాప రోగం కూడా ఏం చేస్తాడు? ఈయన తీర్చివేయగలుగుతాడు. ఆయన దగ్గర వచ్చి చెప్పుకుంటే చాలు. అంత మంచి దేవుడు యేసు ప్రభు. వాయిస్ వినండి, అంత మంచి దేవుడు యేసు ప్రభు. ఎవరి జీవితంలో ఆయన నేర్చుకొని ప్రభుత్వం మీ హృదయాన్ని ఇవ్వగలిగితే, మీరు ఉన్నటువంటి స్థలంలో, కుటుంబంలో, లేకపోతే మీ ప్రాంతంలో, మీ వీరిలో మిమ్మల్ని మించిన వారు లేదు. ఆ విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోగలరు. ఒక మాట చూడండి, ఇందులోనే అనగా మూడోదిగా మనం ఏం చూస్తామంటే సముద్రంలో చేసినటువంటిది అనగా విస్తారమైన చేపలు పట్టుట. తర్వాత 5వ అధ్యాయం లూకా సువార్త 5:8 వస్తుంది. ఏం రావడంటే చూడండి, ఇక్కడ ఒక మాట 8వ వచనం చదవమా. 5వ అధ్యాయం 8వ వచనం లూకా సువార్త. చూసి సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, ఆ పాపాత్ముడని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు సిమోను పేతురు? ప్రభువా నేను పాపాత్ముడని విడిచిపో. ప్రభుతో మాట్లాడినప్పుడు, ప్రభు నీతో మాట్లాడినప్పుడు, ప్రభు వాక్యము నిన్ను సంధించినప్పుడు, దర్శించినప్పుడు, చూపించినప్పుడు ఏనాడైనా నీ నోడు చమాట రాగలిగిందా? ఏనాడైనా ఆ మాట రాగలిగిందా? ఏమాట? ప్రభు నేను పాపాత్ముని రాగలిగిందా? మనం ఈ మాట అనకపోతే మన పాపం ఏం కావు? క్షమించబడవు. మన పాపం క్షమించబడవు. ఎన్ని సంవత్సరాల మందిరానికి రా, ఎంత బైబిల్ చదువు, నీకెంత బైబిల్ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ప్రభావానికి పాపని అనకపోతే మన పాపం ఏం కావు? క్షమించబడవు. క్షమించబడకపోతే ఎక్కడ ఉండాల్సిన అసలు వెలువడేది ఏడుపు, హత్తుకోవడం. ఎంత భయంకరమండి. కనుక ఆ స్థితి మీకు సంభవించకూడదని దేవుని యొక్క ప్రేమ తెలపరచండి మేడ. కనుక చివరి అంత్య దినాల్లో ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమను తెలుసుకున్నట, ఉన్నతమైనటువంటి దేవుని ఎరుగుట, అది ఎంతైనా కూడా ఆశీర్వాదమైన సంగతి ఏమాత్రం కూడా దయచేసి మర్చిపోదు. చూడము లూకా సువార్త 5వ అధ్యాయము ప్రభు చేసిన అద్భుతాలు 12వ వచనం.
ఏం తీసుకొచ్చినాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? పుస్తకులు ఏం చేస్తున్నాడు ప్రభు? 5వ అధ్యాయం 12 వచ్చింది చదవమా. ఉన్నప్పుడు ఇదిగో నేను యేసును చూసి ప్రభువా శుద్ధులుగా చేయగలవని వేడుకొని అప్పుడు ఆయన వారి నుంచి నాకు ఇష్టమే. చూడండి ప్రభు చేసే అద్భుతాలు చూడండి. దానికి కృష్ణుడికి ఏమన్నాడు? ప్రభా నేను ఎవరికి ఇష్టం లేదు, కానీ ఎక్కడున్నాడు వాడు? ఊరిలో కూడా ఉన్నాడు. కనుక ఎవరికి నేను ఇష్టం లేదు, కన్నవారికి కట్టుకున్న వారికి నాన్నకి కూడా ఎవరికి ఇష్టం లేదు. నీకేమని ఇష్టమైనా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయి. ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి. అనుకునేటువంటి అది శరీర సంబంధమైన రోగాన్ని బట్టి లేకపోతే పాపరోగాన్ని బట్టి అందరూ కూడా వెలువేస్తున్నారేమో, ఊరు వెలుపడి ఉన్నారేమో, కుమిలిపోతున్నాడు. దుఃఖము వేదన దుఃఖానికి అధికమైపోతుంది. రెండోదిగా ఆ పుష్టివాది బహు భయంకరమైనటువంటి శరీరాన్ని తినేస్తుంది. చేతులని, వేళ్ళని, ముక్కుని, చెవులని అది ఏం చేస్తుంది? తినేసి మొత్తం ఇట్లా అయిపోతుంది అన్నమాట. అది అంటూ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వారికి వస్తుందని చెప్పేసి వాళ్ళని వెలువేస్తారు, గురు వెలుగులో పెట్టేస్తారు. కానీ ప్రభు ఎక్కడ పోయినాడు? వాళ్ళ దగ్గరికి పోయినాడు. ఎక్కడ పోయినాడు? వాళ్ళ దగ్గరికి పోయినాడు. నేను అంటే ఎవరికి ఇష్టం లేదు, నా జీవితం అంటే ఎవరికి ఇష్టం లేదు, నా బ్రతకంటే ఎవరికి ఇష్టం లేదు, నా మాటలంటే ఎవరికి ఇష్టం లేదు, నాకున్న స్థితి ఎవరు ఇష్టపడట్లేదు. నీకేమని ఇష్టమేనా? ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఎవరేమని అన్నాడా? ఎవరేమని అన్నాడా? నాకు ఇష్టమే. ఎవరెంత ఉన్నారు? ఈ రీతిగా నిరాకరించబడేటువంటి వారు, వెలువేయబడేటువంటి వారు, తునీకరించబడేటువంటి వారు, నాకు ఇష్టమైనటువంటి ఉన్నారు. ఆయన ఎవరు? అన్నవారు ఎవరు? పరిశుద్ధమైన దేవుడు, మహామహిమలో నిరంతరం నిత్యం స్తుతుల చేత ఆరాధించబడే దేవుడు ఒక కృష్ణుడు చూసి ఏమన్నాడు? నాకు ఇష్టమే. అదే మాట ఈ మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం మీతో మాట్లాడుతున్నాడు. ఇవేమన్నా ప్రభు నేనంటే నీకు ఇష్టమేనా? నేనంటే నీకు ఇష్టమేనా? ఎప్పుడన్నా ప్రభు అడిగినావా? మన స్థితిగతులు వచ్చి ఎవరు ఇష్టపడరు. ఇంట్లో ఉన్నవారు, వెనుకలు ఉన్నవారు, కాలేజీలో ఉన్నవారు, మన స్థితిగతులు అందరూ నిరాకరించేటువంటి వారు. కానీ ప్రభు నాకు ఇష్టమే. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత మంచి దేవుడు చూడండి. మనం ఇష్టపడి మనం కావాలని దేని కాదనుకున్నాడు ఆయన? దేని కాదనుకున్నాడు చెప్పండి? పరలోకాన్ని కాదనుకున్నాడు. అర్థమవుతుందా? అసింహాసనాన్ని కాదనుకున్నాడు. అర్థమవుతుందా? నిరంతరం నిత్యం స్తుతుల చేత ఆరాధించిన స్థలాన్ని కాదనుకున్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని కాదనుకున్నాడు. భూమికి వచ్చినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడు యేసయ్య. ఉన్నతమైన ప్రేమను ఎట్లా నిరాకరిస్తాం? ఎట్లా నిరాకరిస్తాం? అసలు ఉన్నతమైన ప్రేమను ఎట్లా తునీకరిస్తాం? ఉన్నతమైన ప్రేమను ఎట్లా కాదనుకొని వెళ్ళిపోతాం? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు కావాలని నేను కోరుకునే వాడే నీ విషయమై జాలి కలిగి నీ స్థితి ఏదైనా ఆయన ఇష్టపడుతుండగా నువ్వెందుకు కాదని వెళ్ళిపోతున్నావు? ఎందుకు కాదని వెళ్ళిపోతున్నావు? ఆ వ్యక్తులు ఎట్లయినా తెలుసా? ప్రభా నా భార్య, ప్రభా నా పిల్లలు, ప్రభా నా వంశస్థులు, ప్రభా నానేటువంటి వారు, ప్రభా నా ఇంట్లో ఉన్నటువంటి వారు, ప్రభా నా వీధిలో ఉన్నటువంటి వారు, ప్రభా నా స్నేహితులు ఎవరు కూడా నన్ను ఏదైనా ఇష్టపడాలి. ఎందుకు? దేవుడు దానికి కుష్ఠం, కుష్టి వ్యాధి కంటే భయంకరమైన. అర్థమవుతుందా? ఏంటిది? కుష్టి వ్యాధి కంటే భయంకరమైన. కనుక ఈ కుష్టి వ్యాధి వచ్చి ఎవరు ఇష్టపడలేదు, వెలువేస్తున్నారు. నేను ఇక్కడే చచ్చిపోవాలి, నానేటువంటి వాళ్ళు లేదు, పట్టించుకునే వాళ్ళు లేదు, పలకరించే వాళ్ళు లేదు, ప్రేమించేటువంటి వాళ్ళు లేదు. ఏమన్నా నేనంటే నీకు ఇష్టమేనా? ఎంత ప్రశ్న వేసినట్టు ఆ ప్రభు యొక్క ప్రేమ పొంగిపోయింది. ఆయన కరిగిపోయింటాడు, ఇరిగిపోయింటాడు. అందరూ వెలివేస్తున్నారా? నిరాకరించినారా? కాదన్నారా? ప్రోత్సహించినారా? నిన్ను ఇలాంటి స్థితిలోనికి వాళ్ళు పంపించి వేస్తారా? నేనున్నా ఎవరు ఇష్టపడకపోయినా
ఇష్టపడేటువంటి మనం నేను ఉన్నా. ఎంత మంచిది ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రభుని కాదనుకుంటే నిత్యత్వం కాదనుకుంటే, ఆ ప్రభుని కాదని వెళ్ళిపోతే నిత్యత్వాన్ని కాదనుకుంటే, కానీ ఆ ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఇష్టమే శుద్ధుడు కా, మన సంతోషం అంతా ఇంత కాదు, ఇంకా మనంత ఆనందం ఇంత అంత ఇంత కాదు, ఇంకా దేవాది దేవుడే సర్వసృష్టికర్త సర్వాధికారే నన్ను ప్రేమించినాడు, ఇష్టపడినాడు, ఇంకేం కావాలి అంతకంటే. కనుక గొప్ప దేవుడు కలిగి ఉండగా అది ఎంతైనా కూడా గొప్ప భాగ్యం సంగతి మర్చిపో. కనుక దేవుడు ఇలాంటి అద్భుతములు దేవుడి గ్రంథంలో ఎన్నో చేస్తూ వచ్చినాడు, ఎన్నో విధాలుగా చేస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా ఏమనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇలాంటి అద్భుతములు చేత ఆశ్చర్యకాలం చేత కాదు, కానీ దేవుని వాక్యమును బోధించి దేవుని ప్రేమను ప్రకటించి ఆయన మరణోత్థానం ప్రకటించి ప్రజలని పొలవేసి ప్రభు దగ్గరికి లాభమైనటువంటిదే దేవుని ఆలోచన. ఈ సంగతిని మనం ఎంతైనా కూడా గమనించగలిగితే అది మనం మేలు పొందగలుగుతాం, మనము దీవించబడతాం. ఇక్కడ చూడండి, చూపిస్తబడతాం 10వ అధ్యాయంలో కూడా చూస్తాం ఒక మాట. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారంటే, ఇక్కడ చూపిస్తున్న 10వ అధ్యాయంలో దాదాపు 10 మంది కృష్ణులు ఉన్నారు. ఈ 10 మంది కూడా అనగా మొదలుగురికి వచ్చినారు, కేకులు వేస్తున్నారు, అరిస్తున్నారు. ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి ఎవరికి కనపరుచుకోవాలా, యాజని కనపరుచుకోవాలని అన్నాడు. వారు వెళ్తున్నాగా ఏమైనారు, శుద్ధులైపోయినారు, వెళుతున్నాగా శుద్ధులైపోయినారు. ఇలాంటి కార్యములు అద్భుతములు యేసుప్రభువు వారు ఎన్నో చేసినారు. వ్యవస్థ మార్చడమా అద్భుతంగా మాట్లాడబడింది. చివరి అధ్యాయం చివరి వచ్చిన యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ఒకదానిని ప్రతిదాన్ని వివరించి రాసిన అట్లు రాయించిన గ్రంథములకు గోలోకమైన కూడా చూడండి. అంటే ఆయన చేసేటువంటి అద్భుతములు సూచికలు అధికారములు కొన్ని మాత్రమే రాయాలండి. ఇది రాయబడింది కొన్ని మాత్రమే. అవన్నీ కూడా ఒక్కొక్కదాన్ని వివరించి రాయిస్తే రాయబడినటువంటి గ్రంథములు పెట్టడానికి భూలోకమే ఇంకా ఎన్ని చేసింది అలా అద్భుతాలు చూసే ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. కనుక నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన కాలం జరిగించాలని యేసుప్రభువు వారు ప్రలోకం కాదని భూలోకానికి వచ్చినాడు. ఏం చేసినామా భూలోకానికి వచ్చి యేసుప్రభువు వారు? తను చెప్పండి, ఏం చేసినాడు యేసుప్రభువు వారు భూలోకానికి వచ్చి? ఏం చేసినాడు? 7 సంవత్సరాలు జీవించినాడు, 8 సంవత్సరాలు పరిచయం చేసినాడు. లాస్ట్కి ఏమైనాడు? ఏదైనా బైబిల్ చదువుతున్నారా? ఇది కాదు, మీరు చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? మీ జీవితంలో మంది పెట్టుకోరండి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం తప్పగా బైబిల్ చదివి నేర్చుకో. సెల్ ఫోన్ కంటే, నీ స్టడీ కంటే, నీ పనుల కంటే, నీ భర్తల కంటే, కాలేజీ కంటే, నీ డ్యూటీ కంటే దేవానికి ఎంతగానో చదవగలుగుతావో అంతగానో దీవించబడతావు. దైవ సంబంధమైన ఆలోచన దేవుడు నీకు అధికముగా ఆదరించడానికి ఆయన ఇష్టపడతాడు, ఆయన ఇస్తాడు. రోజు చదివే వాళ్ళు ఉన్నారు ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని? ప్రతిరోజు సంతానం చెప్పాలనుకున్నట్టు చూపించండి. కొంతమంది ఉన్నారు, పిల్లలు ఒకరు ఉన్నారు. నేను ఒక్కరోజు కూడా ఈరోజు నేను ఫోన్ చూడలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు భూమి దగ్గర తల్లిదండ్రులు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, బైబిల్ లేకపోయినా, ఫోన్ లేకుండా ఈ దినాలు బ్రతికే మనవాడు లేడు. అట్లా అయిపోయింది లోకం. 2004లో నాకు అంటపడింది ఫోన్. 2004, 2005లో నేను ట్రైనింగ్లో ఉన్నాను. అప్పుడు చిన్న ఫోన్, ఒక 3-4 years కల్లా ఏదో పెద్ద ఫోన్ వచ్చింది. అప్పుడు నాకు సంగతి తెలియదు. ఏదో యూట్యూబ్ అంట, ఏదో ఫేస్బుక్ అంట, ఏదో అది ఇది అంట. అప్పుడు అర్థమైపోయింది. ఇంకా మనం చెప్పే బోధలు ఇంకా పనికిరావుగా ఆ సెల్ ఫోన్ అంతా ఏం చేసింది, మనసులని ఆకర్షించేసి ఆకుంది. లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి భావం అంతా కూడా చూపించేసేసింది. ఇంకా దానికి ఆకర్షితులైపోయినారు. గంటల తరబడి ప్రార్థన చేసిన వాక్యం చెప్పినా కూడా ఇంకా మన మాట వినేవారు చాలా అరుదైపోయిందని చెప్పేసి చాలా వేదన, బాధ, దుఃఖం కలిగి దినదినానికి అది ఇంకా అధికమైపోయింది.
కలిగిపోయింది. ఎవరి జీవితంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనుకుంటే ఈ సెల్ ఫోన్ మనకు పనిచేయదు. ఉదయకాలం లేవగానే మోకాల మీదకి వెళ్ళి దేవుని గ్రంథాన్ని పట్టుకొని కళ్ళు తెరిచి గ్రంథాన్ని చూసి వాక్యం చదివి దినాన్ని ఆరంభించగలిగితే నేను ఉన్నత దృష్టిలో జోడు తీసుకురాగలుగుతాను. విషయాన్ని మర్చిపోతాను. ఇప్పటికి నా జీవితంలో దాదాపుగా 9వ సారి పూర్తి చేస్తున్న బట్టి 9వ సారి పూర్తి చేస్తున్న బట్టి భూమి మీద అంశమైనటువంటిది ఏది లేదు. మన అంశం ఏంటిది? మన అంశం ఏంటిది? యెహోవా అని యెహోషువ అంటాడు, మీరెవరినైనా సేవించండి, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే. ఎందుకు? కానీ ఆయన తప్ప లేరు, ఎవరు లేరు. ఆయన తప్ప లోకంలో ఎవరు లేరు. కనుక నేను ఆయన తప్ప ఎవరిని సేవించను, మీరు ఎవరైనా సేవించండి. కానీ మీరు ఏమైనా జీవితంలో నేర్చుకోండి, మనకి తీర్మానం చేసుకోండి. ప్రభావ సేవిస్తే నిన్నే సేవిస్తా, నువ్వేమంటావా? ఎప్పుడైతే నీతిగా అనగలుగుతారో దేవుని ఆశీస్సులు ఎంత నిలబడి పొందగలరు. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తున్నాడు పేదలు 100 మంది 1000 మందిని ప్రభు దగ్గర నడిపించాడు. వాక్యమైనటువంటి బోధపడేస్తాడు. ఉన్నతమైనటువంటి అద్భుతం. మీ దగ్గరికి ఎన్నోసార్లు వాక్యం వచ్చింది, ఎన్నోసార్లు ప్రేమ, దేవుని ప్రేమ వినిపించబడింది. అయినప్పటికీ నేను ఏం చేస్తున్నామంటే మాయ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం చూద్దాంలే, మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాంలే, మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాంలే అని చెప్పేసి మన కరోనా వచ్చినప్పుడు ఎంతమంది పోయినా చూడండి, 1,00,000 మంది పోయినారు. ఆ స్థితిలో పోయింది ఏంటి సంగతి? రోజు ఆ స్థితిలో లోపు మొదటి ఏంటి సంగతి? కానీ దేవుడు దయచేసి ఆశను పొడిగించినాడు. కనుక ఆ దేవునికి కృతజ్ఞులై ఎంతైనా కూడా ఆ దేవుని సేవించగలిగితే అది గొప్పటువంటి ఆజ్ఞల సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. చివరిగా ఒక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ ఆయన మాట లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడడం. లూకాసు వార్త 5:10 నుంచి మాట్లాడుతున్నాయి. బోధించుండగా ఎరుషలేము నుండి పరిసయ్యులు కూర్చుండగా ప్రభు శక్తి ఉండేది. మనిషిని ఉండినందున కనుక ఇంటి మీదకి ఎక్కి మనుషులతో కూడా తెలిసి ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా, ఈ మాట గమనించి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఎంత మంచి మాట. కనుక నిత్యత్వాన్ని మనం పొందుకోవాలంటే, పరలోకంలో ప్రభుత్వం సదాకాలం ఉండాలంటే మన పాపములు ఏం కావాలా? క్షమించబడి ఉండాలి. పాపములు క్షమించబడి ఉండాలి. నువ్వు చెప్పగలుగుతావా? అప్పుడు నా పాపలు క్షమించబడినాయి అని చెప్పగలుగుతావా? మరి పాపలు క్షమించబడిపోతే ఏం చేస్తుంది? పాపం చేసిన వారి పాదం ఏం చేస్తుంది? చెప్పండి అమ్మ, ఏం చేస్తుంది? పాదాలను పట్టుకుంటుంది. ఏది పట్టుకుంటుంది? పాదాలను పట్టుకుంటుంది. పాదాలను పట్టుకుంటే ఎవరు విడిపిస్తారు? అనుభవించినప్ప తప్ప మమ్మీడే మనకున్న కులం అధికారం ఏది విడిపించదు. పాపం చేసిన వారి కొరకు పాదాలను నోరు తెలుసుకుని ఉందంట. ఎంత భయంకరది! ఆ స్థితిలోనికి మనుషులు వెలుగుండే నిమిత్తమే ఆ పర్వతాన్ని మనకులోకి లోకానికి వచ్చినాడు. ఎంత త్యాగం చేసుకోవాలి. ఆదాముతో తెగినటువంటి బంధాన్ని తిరిగి రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువుతో దాన్ని ఐక్యపరచడానికి, ఏకం చేయడానికి త్యాగం చేసి సమర్పించుకొని లోకానికి వచ్చినాడు యేసు ప్రభువు. కానీ ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభావం కరుణించవాయి అనే ప్రార్థన చేయవచ్చు. క్షమించబడి
నాకు నీ పాపం క్షమించబడితే నీ పేరు జీవితం రాయబడుతుంది. జీవితం రాయబడితే ఆయనతో సదాకాలం జీవించగలుగుతారు. లోకంలో కొంతమంది వైద్యులు ఉన్నారు. ఆ వైద్యులు చెప్పలేరు సదాకాలం జీవించగలదు చెప్పలేదు. కానీ యేసులో వారు చెప్తున్నాడు, ఆ నామ విశ్వాసం ఇచ్చినవాడు, రాత్రి లేదా కడగమన్నవాడు, యేసును అంగీకరించినవాడు సదాకాలం ఆయన కుటుంబంలో ఆయనతో జీవించగలుగుతాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎవరి జీవితంలో అరదిగా పొర దగ్గరికి రా, అరదిగా పొరను సేవించడానికి నువ్వు ఆలోచిస్తే ఎవరు అనగా ఎవరి కాలంలోనే ప్రభు కొరకే రోషం కలిగి పెరిగినాడు. నేను నా ఇంటి వారి యెహోవాని మాత్రమే సేవిస్తాను. యెహోవాని సేవించు. ఎవరైనా సేవించు. చెప్పగలుగుతావా? నా ప్రభువుని చెప్పగలుగుతావా? నా ప్రభువుని విశ్వాసం చెప్పగలుగుతావా? నా పాపములు క్షమించమని చెప్పగలుగుతావా? ఆసక్తి లేకపోతే పాపం నేను పట్టిస్తాను. నాకు ఆ పాపం నేను పట్టించబడుతుంది. ప్రభు ఉదయం సాయంకాలంలో నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభావ నేను ప్రార్థనయ్యా అని పాపం నుంచి పశ్చాత్తాపడతాను. ప్రభు క్షమించగలుగుతాను. ప్రార్థన మోకరించు. ఒక నిమిషం ప్రార్థన చేసి మోకరించు. ఒకరు కళ్ళు మూసుకోండి. ప్రభావ పక్షవాయులు మాట్లాడాలి. పాపం క్షమించమని ప్రభు ఇది నా నీ పాపం క్షమించమని నీతో చెప్పాలంటే నీవు కూడా ఎవరు తెచ్చి ప్రభావ నా పాపం క్షమించవా, వ్యక్తులతో ప్రభావాన్ని మాట్లాడయ్యా అని ఉదయం 6 ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో ఎస్ఐ నీ పాపం క్షమించగలుగుతాడు. నీ పాపం క్షమించబడకపోతే నీ పాపం తీసుకెళ్తే కనుక అది వేదన భరించలేని సార్ పట్టుకోలేదు, తాగుకోలేదు. నీకున్న శ్రీధరులు ఏవి కూడా తప్పించారు. చాలా దేవుని ప్రేమ ఉండేలా చాలా గొప్పది. రేపు కాదు ఈ వేరేలో ఈ గ్రామం వైపు పాఠశాలలో ఏర్పాటు చేసిన చేయించి దేవుని ఆశలు ప్రయాసపడుతున్నారు. నిరాకరించి బాధ వేయద్దు, సిగ్గుపడద్దు, అంగీకరించు. అంగీకరించు. దానికి ఏం బలవంతం లేదు. దానికి ఏమో నువ్వు చెల్లించాల్సిన అక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అక్కర్లేదు. అద్భుతాలు చూసి మతకాలం వల్ల పరలోక రాజ్యం పొందుకోలేవు. ఈ పాపములు క్షమించబడితే చాలు, పరలోకం నీదే. ప్రభుత్వ సదాకాలము ఆనందం ఉండగలుగుతావు. ఆ గొప్ప భాగ్యం నీకు కావాలంటే సాయంకాలం వేసయ్యా నాకు క్షమించిన ఆయన రక్తంతో కడుగునైనా పాపని ప్రభా నన్ను క్షమించురా ప్రభా ప్రార్థన చేసుకోండి. మాట్లాడలేదు దేవుని రాజ్యంలో సదాకాలం నిన్ను ఆయన ఉంచుకోవాలని ఎప్పుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకో. సాయంకాలం రోజు కలిసి అయిన తర్వాత ఇంటికి వెళ్తావు కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు వేసయ్య ఆ పేడ దగ్గర నిలబడి చూస్తాడంట. నా బిడ్డ వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది, నాకు తన హృదయం ఇవ్వకుండా, నన్ను స్వీకరించకుండా, పాపలేనికునే పశ్చాత్తాపడకుండా అని చెప్పేసి ఎస్ఐని చూసి దుఃఖపడతాడు. ఇప్పుడు ఎస్ఐ అంగీకరించకుండా పెరిగితే, రక్షించబడకుండా పెరిగితే, ప్రభు హృదయంలో స్థానం ఇవ్వకుండా పెరిగితే చరిత్రలో యేసు కుటుంబాన్ని మరణం వల్ల దుఃఖపరచదు. మీరు ఆదరించదు యేసు కుటుంబాన్ని. మీకు ఒక రోగం కాదనుకున్నాడు. అవునతమైన ప్రేమ నీ దగ్గరికి సాయంత్రం వచ్చింది. స్వీకరించయ్యా, నన్ను క్షమించయ్యా, నా జీవితం, నా బ్రతుకు, నా వైఖరిదయ్యా. చిన్న ప్రార్థన చేసి బాగు చేయగలుగుతాడు. అట్లా ప్రార్థన చేసిన వారు ఏమైనా లేకపోతే ఒకసారి మీరు చేయి చూపించండి, మీరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వేస్తాను చూపించి సిగ్గుపడాలి. అలా నేను ప్రార్థన చేస్తాను, నా పాపని పశ్చాత్తాపం నన్ను ఎవరైనా ఉంటే చేయి చూపించి మీరు ప్రార్థన చేస్తాను.
నేను అక్కడి నుంచి ఏ సాధిద్దాం అనుకున్నాను. నీకునేటువంటి చదువు, నీకునేటువంటి జ్ఞానంలో తీసుకెళ్ళాను. మాపుడునే లోకముందే పాపం వచ్చే జీవితమైన మరణం రహితమైనటువంటి ఆ స్థలానికి వెళ్ళకూడదనే దేవుని ప్రేమ వస్తుంది. అంగీకరించు ప్రభు అంటారు నేర్పుతున్నట్టుగా నా పోయి లోకంలో వచ్చిన కనుక మాట్లాడించాను. ఏసయ్యా నేను తన సొంతగా చేసుకోవడానికి నా సిద్ధంగా ఉన్నాను. ప్రేమల తండ్రి మా స్తోత్రం చెల్లిస్తున్నాను. పిల్లలకు కొన్ని మాటలు వినిపించినట్టు వారిలా అనేటువంటి ప్రేమ అమోఘమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మారని మార్చండి. ఎక్కడైతే దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాము, ప్రేమించి ప్రాణం పెడుతూ వచ్చింది. ఎవరి ప్రభావ ప్రేమించి వారితో మాట్లాడుతారండి. వారి యొక్క హృదయాలను సంధించి ఆకర్షించింది నీ దగ్గరికి ఎవరు రాను ప్రభావ. మీ ధైర్యస్థాలకు అప్పగిస్తున్నాను. దైవం గమనించండి. ఉన్నతమైన ప్రేమను వారు గుర్తిరిగినట్లు చేయండి. ఈ 5 దినాలు ఉన్నతమైన ప్రేమను వారు అనుభవించినట్లు చేయండి. మరి గ్రూప్లో విలేసంలో రోజులేసంలో మీ కుటుంబాలు అప్పగించుకుంటారు. ప్రార్థన అంగీకరించే సహాయపడమని మరి గ్రూప్కి వెళ్తుండగా సరే తోచండి. గ్రూప్లో టీచర్స్ మాట్లాడుతుండగా ప్రభా మీ ప్రేమను వారు కుదిరినట్లు చేయండి. యేసు ప్రభాని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జస్ట్ అంత వాక్యం సరే చూడండి. లోక స్వార్థ 18 27 అర్థవాక్యం. లోక స్వార్థ 18:27 4:30